హాయ్ అండి. ఒక రచయిత చెప్తాడు, ఒక మహానుభావుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మనం అందరం ఇవాళ ఈ రోజున మన దేశంలో అందరం బతికున్నాము, అందరం కూడా ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము, జీవిస్తున్నాము అంటే కారణం ఏంటంటే అది మన గొప్పతనం కాదు, భగవంతుడి గొప్పతనం కాదు. మనని ఎవరు కూడా చంపాలి అని అనుకోకపోవటం వల్ల మనం జీవించుంటున్నాం. ఎవరైనా చంపాలి అని అనుకుంటే పెద్ద విషయం కాదంట. నేను కూడా అంతే అంట. ఒక పని ఒకళ్ళు చెయ్యాలి అంటే తప్పకుండా ఆ పని చేస్తారు. అది చంపటమైనా, రాబరీ అయినా, లేకపోతే గొప్ప గొప్ప విజయాలు సాధించాలన్నా ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని నేను తప్పకుండా నమ్ముతాను. మరి మీరు ఎంతవరకు నమ్ముతారో మరి నాకు తెలీదు. అయితే ఈ రాయల్ హౌసెస్లో, ఈ మొనార్కీస్లో, ఈ రాయల్ ఫ్యామిలీస్లో ఏంటంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు, పెద్ద పెద్ద భవనాలు, అవన్నీ కూడాను. అది బాంబే అవ్వచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. అయితే ఎక్కడైనా కావచ్చు, లేకపోతే లండన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే ఇటలీ కావచ్చు, ఇంకోటి ఎక్కడైనా అవ్వచ్చు. అయితే దీని మాత్రం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈ రాయల్ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా సరే ఇంట్రూడర్స్ వచ్చారంటే, ఎవరైనా లోపలికి తెగబడి ప్రవేశించారు అంటే అది చాలా పకడ్బందీగా ప్రవేశిస్తారన్నమాట. వాళ్ళు ఎలాగంటే వీళ్ళని ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని, ఆ యాక్సెసిబిలిటీని సంపాదించుకుని చేస్తారన్నమాట. అయితేనండి, ఇదే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు. రాత్రిపూట అగంతకుడు ఎవడో వచ్చాడు, స్కాట్ ఫ్రీగా చక్కగా వెళ్ళిపోయాడు. అతను స్టేర్ కేసు మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు. సరే, పట్టుకున్నారు, పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. అతని గురించి ఇంతవరకు నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు ఇంతవరకు అతని పేరు రివీల్ చేయలేదు. అతను ఎక్కడ, అతని వివరాలు ఇంకా ఏంటి ఏమీ రివీల్ చేయలేదు. అతను ఎవరి ద్వారా పంపబడ్డాడు అవన్నీ కూడా చాలా టాప్ సీక్రెట్లో ఉంచారు. అది అట్లా పక్కన పెడదాం. ఎందుకంటే రాయల్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళది కూడాను ఆల్మోస్ట్ రాయల్ ఫ్యామిలీయే. వాళ్ళ లైఫ్ సైజ్ కూడా రాయల్గానే ఉంటుందండి. పైగా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్టిస్టులు, వాళ్ళు చాలా ఫేమస్ పర్సనాలిటీస్. వాళ్ళు అన్నీ కూడాను హాలిడేస్కి వెళ్ళేవన్నీ కూడాను చిన్న చితక హాలిడేస్ కాదు, చాలా చక్కగాను ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ నేను బాగా చూస్తూ ఉంటాను యాక్చువల్గా చెప్పాలంటే. అయితేనండి, ఇప్పుడు సరే, నేను అప్రస్తుతం కాబట్టి అతని పెద్ద వైఫ్, అతని పెద్ద పిల్లల గురించి మాట్లాడటం. ఎందుకంటే దే ఆర్ నాట్ లివింగ్ విత్ హిమ్ అనమాట. వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఆవిడ యాలిమోని ఎంత ఇవ్వాల్సి వస్తున్నదో అదంతా ఇచ్చేసాడు. అంతా సెటిల్మెంట్ చేసుకుని కరీనా కపూర్తో పెళ్లి చేసుకున్నాడు. సరే, అదంతా జరిగిపోయింది. అయితేనండి, అది అట్లా పక్కన పెట్టేసేస్తే బకింగ్హామ్ ప్యాలెస్ లండన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. 1982 జూలై మాసంలో 9 అనుకుంటా, జూలై 9 అనుకుంటాను, నాకు బాగా గుర్తులేదు సరిగాను ఆ డేటు. అయితేనండి, ఒక అగంతకుడు, ఒక ఇంట్రూడర్ వచ్చేసి ఏకంగా రాణిగారి ప్యాలెస్, ఎక్కడైతే బకింగ్హామ్ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్లో ఉన్న ఒక సీక్రెట్గా చాలా ఎక్కడో ఉంటుంది, చాలామందికి దగ్గర వాళ్ళకి కానీ తెలీదు రాణిగారి బెడ్రూమ్ ఎక్కడ అనేది. అంటే రాణిగారి బెడ్రూమ్ విడిగా ఉంటుందండి, రాజుగారి బెడ్రూమ్ కూడా విడిగా ఉంటుందన్నమాట. అంటే ప్రిన్స్ అంటారు ఆవిడ రాణిగారి భర్తని ఇంగ్లాండ్లో. అయితేనండి, ఎట్లాగో ఒక అన్లాక్డ్ విండో నుంచి లోపలికి వచ్చేసేసాడు, దూరాడు. అంటే ఒక పైపు డ్రైనేజ్ పైపు ద్వారా పైకి పాకి అట్లాగ మరి అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న అంత పెద్ద గొప్ప ప్యాలెస్ అది. మరి అతను ఎట్లా వచ్చాడో అనేది మరి అది అంతకుముందు ఒకసారి ట్రై చేసేట. అతని తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు, రెండోసారి సక్సీడ్ అయ్యాట. సరే, వచ్చాడు, వస్తూ అటు ఇటు వస్తూ ఇక్కడ కనిపించిన మెయిడ్ సర్వెంట్ ఉంటే దాన్ని భయపెట్టేసి మొత్తం రాణిగారి రూమ్లో ప్రవేశించాడు, బెడ్రూమ్లోకి. అప్పటి వరకు ఆవిడకి కూడా తెలియదు. అయితే ఫ్రిడ్జ్ తెరిచుంటే అక్కడ చీజ్ తినేసి, క్రాకర్స్ లాంటివి తిని, అక్కడ వైట్ వైన్ ఉంటే ఆ ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా తను ఒక గ్లాస్ తీసుకుని తాగుతూ అటు ఇటు స్ట్రాలింగ్ చేస్తూ సరదాగా తిరుగుతూ నడిచాడు అనమాట. తిరుగుతూ నడిచిన తర్వాత ఆ చప్పుడుకి రాణిగారు లేచింది. ఎవరు నువ్వు అని అడిగింది గబుక్కన. అయితే
ఆవిడ ముందు మంచం ముందు కుర్చీ లాక్కుని కూర్చుని, మీరు భయపడకండి, నేను ఇట్లాగూ నా పేరు ఇట్లాగూ మైకేల్ ఫ్యాగన్ నా పేరు, నాకు 30 అయితే అంటే అప్పుడు అతనికి 38 ఏళ్ళు అనమాట. నేను ఒక 4 పిల్లల తండ్రిని, నేను చాలా పావర్టీతో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను. అంటే ఏంటంటే అతను అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ పిల్లల్ని కూడా సరిగా పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. పైగానేమో వేగబాండ్గా తిరుగుతూ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి అతను చాలా రకరకాల బాధల్లో ఉండి మరి కొంచెం బ్రెయిన్ కూడా కాస్త బ్యాలెన్స్ తప్పిపోయినట్టుగా మాట్లాడాడనమాట. అయితే మాట్లాడినంతసేపు రాణిగారు ఏం చేసిందంటే కామ్గా ఉండటానికి తను కామ్గా ఉండటానికి ప్రయత్నించింది. కానీ ఆవిడ కొంచెం భయపడుతున్నట్టు, నర్వస్గా ఉన్నట్టు అతను గమనించాడనమాట. గమనించిన తర్వాత డోంట్ వర్రీ, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యూ అని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలేవు, ఆర్థిక పరిస్థితి అంతకంటే చండాలంగా ఉంది. ఎందుకంటే మార్గరెట్ థ్యాచర్ గవర్నమెంట్లో తీసుకునే డెసిషన్స్ ఏవి బాగాలేవు, అవి ఇవి అనేవి మొత్తం ప్రభుత్వానికి సంబంధించింది, పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. మొత్తం ఒక 7 నిమిషాలు అతను అక్కడ ఆవిడ రూమ్లో, ఆవిడ చేంబర్లో ఉన్నాడనమాట. ఇతను అంతసేపు కూడా అతను అవి ఇవి ఆదరాబాదరాగా తినేసేస్తూ, అక్కడ ఉన్నవి రాణిగారు తినుబండారాలు అవి ఇవి ఉంటే తినేసేస్తూ, అక్కడ ఫోటోలు ఉంటే రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు ఉంటే వాళ్ళని పరికించి చూడటము ఇట్లా చేశాడనమాట ఈ మైకేల్ ఫ్యాగన్ అనే అతను తర్వాత ఏంటంటే ఒక 7 నిమిషాల లోపల గబగబా సెక్యూరిటీ అంతా అలర్ట్ అయిపోయింది. గబగబా వచ్చేసారు, అతన్ని పట్టుకెళ్ళారు, ఈడ్చుకెళ్ళిపోయారు. తర్వాత అతనికి తర్వాత హోమ్ సెక్రటరీకి కొంతమందిని శాక్ చేశారు కూడాను. ఎందుకంటే సెక్యూరిటీ బ్రీచ్ అయినందుకని శాక్ చేశారు, అయిపోయింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇతను తర్వాత ఇప్పుడు లండన్లో ఉన్నాడు, అతను బతికున్నాడు, 73 సంవత్సరాల వయసు అతనికి. ఇంకా ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత రాణిగారి ఒక రకమైన ఒక కైండ్నెస్కి కావచ్చు, లేకపోతే ఆవిడకున్న ఆ కంపోజ్ అయిన విధానం కావచ్చు, కూల్గాను కామ్గాను ఉన్న విధానం కావచ్చు, అతన్ని ఇంకా మరీ కొంచెం బాధ పెట్టింది. చాలా కూడాను అతనికి పశ్చాత్తాపం అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అతను ఇంకా కొంచెం పిచ్చివాడైపోయి ఇప్పుడు లండన్ వీధుల్లోనే తిరుగుతున్నాడు అనేది వార్త అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఎంతమందిని చూస్తామో మరి మనకు తెలియదు, కానీ చాలామంది కళ్ళు మనం కనుక స్పెషల్గా కనిపిస్తుంటే మన దగ్గర చాలా విషయాలు, వాళ్ళ దగ్గర లేని విషయాలు మన దగ్గర ఉన్నాయంటే చాలా కళ్ళు మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంతమంది మంచి దృష్టితో చూస్తారు, కొంతమంది ఏమో మనం కూడా వీళ్ళలాగే ఉండాలి అని మన ఇన్స్పిరేషన్గా చూస్తారు, కొంతమంది మనని చంపటానికి కూడా చూస్తారు అనమాట. ఆ చంపటానికి అదే చెప్పాను ముందు, నేను బిగినింగ్లో అదే చెప్పాను. మనం ఇవాళ బతుకుతూ మన జీవితాన్ని మనం ఎట్లా అయితే మనం లీడ్ చేస్తున్నామో నిజంగా కనుక అంటే అది ఒక దేవుడు భగవంతుడు గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. ఓన్లీ బికాస్ పీపుల్ డిడ్ నాట్ వాంట్ టు కిల్ us. అందుకని వాళ్ళు చంపాలి అని అనుకోలేదు కాబట్టి మనం ఇవాళ బతికి బట్టగట్టి బయటికి తిరుగుతున్నాం అనేది మాత్రం ఒక మహానుభావుడు అన్న మాట మాత్రము అది యథార్థం అంటాను. కాబట్టి ఈ గొప్ప వాళ్ళకు కూడా మన సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, ఒక పౌరాణిక సినిమాలు, లేకపోతే ఒక హిస్టారికల్ మూవీస్, అవి రాజశ్రీ ఎన్టీ రామారావు సినిమాల్లోనూ ఒక కింద నుంచి ఒకడు దొంగలాగా వచ్చి ఒక హీరో వచ్చి రాజకుమార్తె రూమ్లోకి వచ్చి ఆవిడని కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాగూ ఏదైనా సంభవమే అనమాట. ఎప్పుడు సంభవం అంటే ఈ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ పర్సన్స్ వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వచ్చినంత లేకపోతే బయట వాళ్ళకి స్ట్రేంజర్స్కి ఇంపాసిబుల్ అండి. అట్లాగే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి కూడాను ఎలా వచ్చాడు, ఎందుకు కరీనా కపూర్ కూడా ఇంట్లో లేదని అతనికి ఎలా తెలుసు అంటే ఎవరో ఇంట్లో వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. కాబట్టి ఏంటంటే ఇదంతా కూలంకషంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. బై టుమారో ఈ ఆఫ్టర్నూన్ మనకి అన్నీ తెలిసిపోతాయి అనుకోండి, కానీ చూద్దాం మరి. అయితే రాజకుటుంబాలు, రాజ వ్యవహారాలు, రాజ రహస్యాలు ఇలా ఉంటాయి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.